హాయ్ అండి. ఈరోజు నేను మసాలా కారం చేయాలనుకుంటున్నాను. దానికోసం హాఫ్ కేజీ ఎండుమిరపకాయలు తీసుకున్నాను. హాఫ్ కేజీ ఎండుమిరపకాయలకి ధనియాలు 300 గ్రాములు, మెంతులు, జీలకర్ర, ఆవాలు 3 కలిపి 150 గ్రాములు వేసుకుంటాను. చూడండి ఇవన్నీ. ఇంకా పసుపు కొమ్ములు కూడా 150 గ్రాములు వేసుకుంటాను. పసుపు కొమ్ములు ఇంట్లో లేవు, మిల్లు దగ్గరే తీసుకుని అక్కడే మిల్లాడించుకొచ్చుకుంటానండి. మెంతులు ఒకటి దోరగా వేయించుకున్నాను. మంచి స్మెల్ వస్తుంది కదా వేయించడం వల్ల, అందుకోసమని వేయించాను. ఈ కూర కారం వల్ల కూరలో ఎలాంటి మసాలాలు వాడనవసరం లేదు. ఇంకా ఈ కారం ఒకటి వాడితే సరిపోతుంది. చాలా బాగుంటుంది వెజ్ కూరల్లో. కారం అయితే పట్టించుకొచ్చానండి. కారాన్ని చూసే ముందుగా నా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయకపోతే ఇంకా లైక్ చేయండి ముందుగా. ఇదిగో చూడండి కారం ఎంత చక్కటి కలర్ వచ్చిందో, చాలా బాగా కలర్ వచ్చింది కదా. పసుపు కొమ్ములు వేయడం వల్ల మంచి కలరు, ఇంకా మంచి స్మెల్ వస్తుంది. ఇంకా మెంతులు కూడా వేయించుకున్నాం కదా, చాలా చక్కటి స్మెల్ వస్తుంది. ఇది వేసిన తర్వాత ఈ కారము ఈ కారం వేసి కూర వండుకోవడం వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుందండి. వెరైటీ టేస్ట్తో వస్తుంది. ఇంకా వేరే ఏ మసాలాలు వేయక్కర్లేదు. ఓన్లీ ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది కూరల్లో. చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కారంలో కూడా మెంతులు, జీలకర్ర ఈ దినుసులు ఉన్నాయి కదా, ఇప్పుడు దీనికోసం వేసిన దినుసులు ఇదే విధంగా హాఫ్ కేజీ మిర్చికి వేసుకోవాలని చెప్పాడు. ఇంకా కాకపోతే మసాలా దినుసులు ఉంటాయి కదా, లవంగ చెక్క, యాలకులు, సజీరా, అవన్నీ 20 గ్రామ్స్ వేసుకోవాలంట. ఆ విధంగా వేసుకొని పెట్టుకుంటే సరిపోతుందని చెప్పాడు. మిగిలినవి మాత్రం వీటిలో వేసినవే వేసుకోవాలని చెప్పాడు. ఇప్పుడు ఈ కారం పూర్తిగా చల్లారిన తర్వాత గాజు సీసాలోకి పోసుకుంటే సరిపోతుంది. ఇంకా చాలా చక్కగా ఉంటుంది తాజాగా. ఎప్పుడైనా కారాన్ని చల్లారిన తర్వాత గాజు పాత్రలో కానీ లేదా జాడీలో కానీ పోసి పెట్టుకోవాలి, గాలి ఆడకుండా. అప్పుడే ఫ్రెష్గా ఉంటుంది. నాన్ వెజ్ కారము పట్టించలేదే అని అనుకుంటున్నారేమో. ఇంకా నాన్ వెజ్ కారం అంటే ఎక్కువగా వాడం కదండి, వారానికి 10 రోజులకు ఒకసారి వాడతామనే ఉద్దేశంతో అది ఏమీ పట్టించలేదు. కావాలంటే విడిగా ఒక పావు కేజీ అలా తీసుకొని ఇదే కారంలో మసాలాలు మిక్సీ పట్టి కూడా పోసుకోవచ్చు. కావాలంటే ఎక్కువ నాన్ వెజ్ తినేవాళ్ళు అది కూడా పట్టించుకోవచ్చు. మేమైతే నాన్ వెజ్ కొంచెం తక్కువే తింటాము. వెజిటేరియన్సే ఎక్కువ వెజిటేబుల్సే తింటూ ఉంటాము. అందుకని కేవలం ఇదే పట్టించుకున్నాను. ఇంకా కావాలంటే కారంలో ఇలా ఈ మసాలా దినుసులన్నీ వేసుకొని ఇప్పుడు వేసుకున్నట్టు కలుపుకోవచ్చులే ఈ కారం అయిన తర్వాత అని అన్నట్టుగా హాఫ్ కేజీయే పట్టించుకున్నాను. వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేశాను. తప్పకుండా మీరు కూడా ఈ విధంగా మసాలా కారం పట్టించుకోండి. రుచి ఎలా వచ్చిందో నాతో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.